హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మళ్ళీ ఈ వీక్లో అయితే ఒక బ్యాటిల్ అండ్ వార్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ప్రీవియస్ వీక్లో మీరు చూసుకుంటే నేను మాట్లాడాను బ్యాటిల్ ఆఫ్ పర్షియన్స్. సో ఈ పర్షియన్స్ గ్రీక్స్ సిటీస్కి అండ్ ఈ పర్షియన్స్కి మధ్య వార్ గురించి అయితే నేను మాట్లాడాను. అసలు ఆ వార్ ఎందుకు స్టార్ట్ అయింది, మెయిన్ రీజన్స్ ఎందుకు స్టార్ట్ అయింది, అసలు పునాదిరాళ్ళుగా ఏ వార్స్ అయితే పడ్డాయి, ఇలా మేజర్ వార్స్ కారణం ఏంటి అవని చెప్పి అయితే డీటెయిల్డ్గా నేను ఆ వీడియో అయితే చూశాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే సో ఇటో కార్డ్స్లో అయితే పెడతాను. సో చూడండి, అండ్ ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను, కుదిరితే డిస్క్రిప్షన్లోనూ పెడతాను దాని లింక్. సో మీరైతే చూడండి. సో అది చూస్తేనే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. సో నేను ఆ వీడియోలో అయితే చెప్పాను ఈ గ్రీక్ సిటీస్కి ఈ పర్షియన్స్కి మధ్య చాలా వార్స్ అయితే జరిగాయి. వీటిల్లో మేజర్ వార్స్ ఒక 5 అయితే ఉన్నాయి, 4 to 5. సో వాటి గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. వాటిల్లో ఒకదాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో బ్యాటిల్ గురించి అయితే మాట్లాడతాను, అంటే ఇంకో వార్ ఇదే పర్షియన్స్కి. సో కంప్లీట్గా ఇది ఒక సిరీస్ అయితే అనుకోండి, వార్స్ అనే దాంట్లో ఈ పర్షియన్ వార్స్ అనేది సిరీస్ అనేది అనుకోండి. నాకు తెలిసి ఒక 5 to 6 వీడియోస్ అయితే మీకు వస్తాయి. అండ్ ఈ సిరీస్ ఎండింగ్లో ఆఫ్టర్ ది వార్ అని అయితే ఒక వీడియో అయితే చేస్తాను. మీరు నా ఫస్ట్ నుంచి ఫాలో అయితే నేను తెలుగులో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ గడేష్ అనే వార్ గురించి డిస్కస్ చేసి వీడియో చేసింది తెలుగులో మనమే. నాకు తెలిసి ఇండియాలో కూడా మనమే. సో మ్యాక్సిమం ఇండియన్స్లో కూడా ఎవరు అయితే చేయలేదు బ్యాటిల్ ఆఫ్ గడేష్. ఫస్ట్ డాక్యుమెంటరీ అయిన వార్ అయితే బ్యాటిల్ ఆఫ్ గడేష్. సో అదైతే మీరు చూడని వాళ్ళు అయితే చూడండి ఈ వీడియో అయిపోయాక. దానికైతే సంబంధం లేదు, బట్ నేను లాస్ట్ వీక్లో పెట్టిన వీడియో అంటే ఎండ్ కార్డ్స్లో వీడియో వేస్తానన్నగా అది మటుకు దీనికి ముందు వీడియో. అది చూశాక మీకు అర్థమవుతుంది అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ ఈ గ్రీక్స్కి ఈ పర్షియన్స్కి వార్ ఏంటి, అసలు ఏంటి రచ్చ అంతా నేను ఆ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో చాలా డిస్కస్ చేశాను. సో ఈ గ్రీక్స్ వెళ్ళండి ఈ గ్రీక్స్కి ఈ పర్షియన్స్కి అసలు గోల్ ఎందుకు ఇచ్చింది, రేపు వార్స్ అంతా ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ మాట్లాడాను. సో ఏ వార్స్ వల్ల ఇలాంటి మేజర్ వార్స్ అయితే జరుగుతున్నాయి, అసలు పునాదిగా ఏది పడింది, అసలు వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ అయ్యిందని అయితే కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ మేజర్ వార్ గురించి అయితే మాట్లాడతాం. ఇది వచ్చి ది బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అని అయితే అంటారు. సో ఈ మ్యారథాన్ ఏంటి, బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ ఏంటి, అదంతా మీకు ఎండింగ్లో తెలుస్తుంది. ఈ బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు దీనికి ఒక స్పెషల్ రీజన్ అయితే ఉంది ఈ బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అని రావడానికి. నేను ఇదిగోండి సో మొత్తం ఇలా రాసుకున్నా. సో కంప్లీట్గా మధ్యలో మర్చిపోకుండా అప్పుడప్పుడు నేను ఈ బుక్ని అయితే చూసి చెప్తాను. సో తెలియక బుక్ని చూసాడు ఏంటి అనుకోకండి, చదువుతున్నాను నేనైతే అనుకోకండి. మధ్యలో ఈ బ్యాటిల్స్ కదా కొన్ని పాయింట్ మిస్ అవుతాను. సో అందుకనే నేను కంప్లీట్ పాయింట్స్ అంతా రాసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ ఎప్పుడు జరిగిందంటే 490 BCE. సో ఆ టైంలో అయితే జరిగింది. పర్షియన్ ఆర్మీస్ ఏంటంటే 90,000 మెంబర్స్ వాళ్ళ మెన్స్ యొక్క ఆర్మీని అయితే పంపించడం అయితే జరిగింది ఈ గ్రీక్స్ మీద. సో ఈ 90,000 మెన్స్ను కూడా ఈ దారిస్ ది గ్రేట్ అయితే లీడ్ చేయట్లేదు. సో సెకండ్ ఇన్ కమాండ్ దారిస్ ది గ్రేట్కి అయితే నెప్పి అవుతాడు, అంటే ఒక కజిన్ టైప్ అవుతాడు. సో మేనల్లుడు అలా అయితే అవుతాడు. సో ఆయన పేరు వచ్చి ఆర్టిఫెర్నిస్. సో ఆయన అయితే లీడ్ చేస్తూ ఉంటారు, ఈయన కమాండర్. సో దారిస్ ది గ్రేట్ తర్వాత ఆ పొజిషన్లోకి వెళ్ళేది ఆ దారిస్ ది గ్రేట్ నెప్పి అయిన ఆర్టిఫెర్నిస్. సో ఈయనే సెకండ్ ఇన్ కమాండ్ కింద అయితే ఉంటారు. ఇది సెకండ్ ఇన్ కమాండ్ అంటే కింగ్ తర్వాత వెంటనే ఆ కమాండ్ ఇచ్చేయగలిగే రైట్ ఉన్నది వాళ్ళని సెకండ్ ఇన్ కమాండ్ అని అయితే పిలుస్తూ ఉంటారు అప్పుడు. సో అది ఈ ఆర్టిఫెర్నిస్. సో ఈయనైతే ఈ 90,000 మెన్ని అయితే లీడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో మేజర్గా ఒక 2,000 మంది కార్వరీస్ అని అయితే పిలుస్తారు, అంటే అదొక తెగ అయితే అనుకోండి. సో ది మోస్ట్ పవర్ఫుల్ అయితే అనుకోండి. సో వాళ్ళనైతే ఈ ఆర్టిఫెర్నిస్ అనేది మెయిన్గా వాళ్ళనైతే లీడ్ చేస్తూ ఉంటున్నాడు. ఈ 90,000 మెన్స్లో 2,000 కార్వరీస్ అని చెప్పి ఒక తెగ అయితే ఉంటుంది. నేను తెగను ఎందుకు పిలుస్తున్నానంటే సో మీకు అర్థం కావడానికి క్లియర్గా ఉండడానికి అయితే అలా పిలుస్తా. అసలు అదొక తెగ కాదు. సో చెప్పాలంటే ఇప్పుడు మనకి ఆర్మీ, నేవీ అలా ఎలా డిపార్ట్మెంట్గా డివైడ్ అయిందో సో వాళ్ళల్లో అలా డివైడ్ అయితే అవుతుంది. సో మీకు క్లియర్ కట్గా ఈజీగా సింపుల్గా ఉండడానికి అదొక తెగనైతే చెప్తున్నాను. సో తెగ అయితే కాదు, అదొక ఫార్మేషన్ అయితే అనుకోకండి, ఒక గ్రూప్ అయితే అనుకోండి. సో ఆ గ్రూప్ని అయితే లీడ్ చేస్తున్నారు ప్రజెంట్కి మెయిన్గా ఈయన. అలాగే గ్రీక్స్కి కూడా ఒక ఇద్దరు అయితే ఉన్నారు సో మెయిన్గా లీడ్ చేసేది. సో ఆ ఇద్దరు వచ్చి మనకి కాలిమెంచూస్, సో ఈయన ఒకళ్ళు, తర్వాత వచ్చి మిలిటరీస్, సో ఈయన ఒకళ్ళు. ఇది పేర్లు, సో గ్రూప్ పేర్లు కాదు. వీళ్ళిద్దరు అయితే మేజర్గా అయితే ఈ గ్రీక్స్ని అయితే లీడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో ఒకళ్ళు మేజర్గా వచ్చి టెన్నెంట్
10 కానీ 20,000 కానీ ఒకళ్ళు మేజర్గా వచ్చి మనకి 1,000 పలాటీస్. సో వీళ్ళనైతే లీడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వార్ టైంలో ఈ గ్రీక్స్ అనేవాళ్ళు ఈ స్పార్టా అనేది వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ కంట్రీ అయితే ఉంటుంది, స్పార్టాస్ అనేది. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పా, ఈ స్పార్టాస్ కింద కూడా మెసెంజర్ని అయితే పంపించడం అయితే జరిగింది. సో స్పార్టాస్ ఆ మెసెంజర్ని చంపేయడం, ఈ దారిస్ ది గ్రేట్ వాళ్ళ మీద ఒక వార్కి అయితే డిక్లేర్ చేయడం, కానీ వాళ్ళు ఓడిపోవడం అయితే జరగడం అయితే జరిగింది. మొత్తానికి స్పార్టాస్ గెలిచారు. సో అలాగే ఇప్పుడు వీళ్ళ మీదకైతే వారు వెళ్తున్నారు. ఇంకో సిటీ పెలెటస్ అనే సిటీ మీదకి వారికి అయితే వెళ్తుంటే వీళ్ళు వచ్చి ఈ స్పార్టాని అయితే హెల్ప్ అడగడం అయితే జరిగింది. బట్ ఆ టైంలో స్పార్టాకి రిలీజియస్ ఫెస్టివల్ అయితే ఉంటుంది. సో వాళ్ళ రిలీజియన్కి సంబంధించిన ఒక మెయిన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో ఆ ఫెస్టివల్ కూడా మధ్యలో అయితే ఉంది. సో స్పార్టా వాళ్ళు మేము ఈ ఫెస్టివల్ అనేది రన్ చేసుకుని సక్సెస్ఫుల్గా రన్ చేసి ఈ ఫెస్టివల్ సీజన్ అయిపోగానే మేము మీతో జాయిన్ అవుతాం. అప్పటిదాకా మీరు ఎవరినైనా హెల్ప్ అయితే తీసుకోండి, లేదా మీరు ఒకళ్ళ అయితే మేనేజ్ అయితే చేయండి, మేము మధ్యలో ఉన్నాం. సో ఇది ఆపకూడదు, మా రిలీజియన్కి ఇది మేజర్ ఫెస్టివల్. సో ఇది అయిపోయిన వెంటనే మేము మీతో జాయిన్ అవుతాం అని అయితే స్పార్టా చెప్పింది. సో ఇదే టైంలో ఈ పర్షియన్స్ అనే వాళ్ళు ప్లాన్ చేయడం ఏంటంటే, ఈ ఎథెనియన్స్ అయితే ఉన్నారు కదా, సో వాళ్ళని వాళ్ళ సిటీలో నుంచి బయటికి అయితే పంపించేయాలి. మొత్తం ఆ సిటీ ఈ పర్షియన్స్ అయితే ఆక్యుపై చేయాలని అయితే ప్లాన్ చేశారు. సో ఈ పర్షియన్స్లో వాళ్ళకున్న ఆర్మీలో సగం ఆర్మీ మొత్తాన్ని ఈ అథెనియస్ సిటీ మీదకి అయితే పంపించడం అయితే జరిగింది, ఈ పర్షియన్స్ మొత్తం వాళ్ళని ఆక్యుపై చేసుకోమని. సో అదే టైంలో ఇంక అథెనియస్ ఏం చేయలేక కంప్లీట్ వాళ్ళ ఆర్మీని మొత్తం 100% వాళ్ళ ఆర్మీని ఈ సిటీ నుంచి అయితే బయటికి తీసుకొచ్చి వాళ్ళు వచ్చే దారిలో వారికైతే వీళ్ళు వెళ్ళాలని అయితే ప్లాన్ చేశారు. బట్ ఆ సిటీ ఆర్మీ మొత్తం బయటకు వచ్చేస్తే సిటీ అనార్మల్ లాగా అయితే ఉండబోతుందని అయితే వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళు ఏం చేయలేకైతే ఈ కంప్లీట్ ఈ ఆర్మీని అయితే ఈ వార్లోకి అయితే వెళ్ళమని అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా మిలిటారిటీస్ అనే అతనికి అర్థమైంది, మనం ఈ ఎథెనియన్స్ అంతా బయటికి తీసుకొచ్చేస్తున్నాం, మనకి ఛాన్స్ అయితే ఉంది వీళ్ళు గెలవడానికి. సో వీళ్ళు మన సిటీని అయితే ఆక్యుపై చేసుకోవడానికి అని తెలిసి వీళ్ళు త్వరగా వార్ని అయితే విన్ అవ్వాలని చెప్పి పర్షియన్స్ మీద విన్ అవ్వాలని చెప్పి వాళ్ళ ట్రూప్స్ అన్నిటికైతే ఈయన చెప్పడం అయితే జరిగింది. సో మనం ఎలా అయినా వార్ గెలవాలని. సో ఆ వార్ విధంగానే వీళ్ళ ఫ్రంట్ లైన్ అయితే ఉంటుంది, లయన్స్ అని అయితే పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళైతే దిగడం అయితే జరిగింది రంగంలోకి. సో మొత్తానికి అయితే ఈ పెద్ద వార్ అయితే మొత్తానికి ముగిసింది. సో గ్రీక్స్ అయితే విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ పర్షియన్స్ సగం ఆర్మీని కంప్లీట్గా వీళ్ళైతే డిఫీట్ చేయడం అయితే జరిగింది. సో ఆ టైంలో ఒక మెసెంజర్ అనే అతన్ని అయితే పిలవడం అయితే జరిగింది. సో ఆయన వార్లో అయితే పాల్గొన్నాడు. సో మొత్తం విక్టరీని వీళ్ళు ఎథెనియన్స్కి చెప్పమని, ఆ సిటీకి వెళ్ళి మనం గెలిచామని చెప్పమని అయితే పంపించడం అయితే జరిగింది. సో ఆయన పరిగెత్తుకుంటా ఆ బ్యాటిల్ నుంచి మొత్తానికి ఈ ఎథెనియన్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ సిటీకి అయితే పరిగెత్తుకుంటా వెళ్ళి వి ఓన్ అని అరిచి అక్కడే పడిపోయి చనిపోవడం అయితే జరిగింది. సో కంప్లీట్ ఎక్కడ ఈ బ్యాటిల్ దగ్గర నుంచి ఆ సిటీ దాకా ఆగకుండా పరిగెత్తుతూ వెళ్ళి మొత్తానికి మనం గెలిచామని చెప్పి అక్కడ అక్కడికక్కడే పడిపోయి చనిపోవడం అయితే జరిగింది. సో వన్స్ వీళ్ళు ఈ విక్టరీని క్లెయిమ్ చేశాక అలా సిటీ అయితే అనార్మల్గా అయితే ఉందని తెలిసి కంప్లీట్గా విక్టరీని క్లెయిమ్ చేసుకుని అక్కడి నుంచి ఇంకా మిగిలిన వాళ్ళు త్వరగా వాళ్ళ ఎథెనియన్స్ సిటీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో అదే టైంకి మిగతా పర్షియన్స్ ఆర్మీ సో వాళ్ళ ప్లాన్ ప్రకారం సో సహం మందిని అయితే ఇక్కడికైతే పంపించారు. మిగతా సహం మందిని ఈ వార్ జరుగుతుండగా ఆ సిటీని అయితే ఆక్యుపై చేయమని అయితే పంపించారు. సో ఈ లోపల వార్ కంప్లీట్ అయిపోయింది, వీళ్ళు ఎథెనియన్స్ గెలవడం అయిపోయింది, వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయిపోయింది, మెసెంజర్ వచ్చి మనం విన్ అయ్యామని ఎథెనియన్ సిటీలో చెప్పడం అయిపోయింది, తను చనిపోవడం కూడా అయిపోయింది. ఇంక ఈ మిగిలిన వాళ్ళు ఎథెనియన్ సిటీకి వెళ్ళి వాళ్ళు మిగతా బ్యాటిల్కి రెడీగా అయితే కూడా ఉండడం అయితే జరిగింది. ఈ లోపల మిగతా పర్షియన్స్ ఆర్మీ అక్కడికి వెళ్తుండగా వాళ్ళకైతే కనబడింది. సో చూశారు. సో అక్కడ ఎథెనియన్స్ అయితే మిగతా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా మనం ఇప్పుడు వెళ్తే మన ఈ సగం మంది కూడా మనం కోల్పోతామని అయితే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఫాల్ బ్యాక్ అయితే అయిపోయారు, వెనక్కి అయితే వచ్చేయడం అయితే జరిగింది. సో అలా ఈ ఎథెనియన్స్ అయితే వీళ్ళు గెలవడం అయితే జరిగింది పర్షియన్స్ మీద. సో మొత్తానికి దీన్ని బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అని ఎందుకు పిలిచారో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆ మెసెంజర్ అనే అతను ఆ బ్యాటిల్ గ్రౌండ్స్ నుంచి కంప్లీట్గా వాళ్ళ సిటీకి పరిగెత్తుకుంటే ఎక్కడ ఆగకుండా పరిగెత్తుకుంటా వెళ్ళి వి ఓన్ అని చెప్పి అక్కడ నీరసంతో ఆయన పడిపోయి చనిపోవడం వెంటనే చనిపోవడం అయితే జరిగింది. సో ఆయనకు గుర్తుగా సో అలా ఈ కంప్లీట్గా ఈ వార్లో అయితే ఎవరైతే ప్రాణాలను కోల్పోయారో వాళ్ళకు గుర్తుగా ఈ బ్యాటిల్ని
మ్యారథాన్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో దాని సందర్భంగానే మనకి మ్యారథాన్ మ్యాచెస్ కూడా అయితే జరుగుతున్నాయి అని చెప్పి ఈ డాక్యుమెంటేషన్ వీటిల్లో అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. సో అలా దీనికి బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్స్ అనే పేరు అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇది గైస్ మనకి ఈ గ్రీక్ సిటీస్కి ఈ పర్షియన్స్కి ఫస్ట్ మేజర్ వార్ అని. మేజర్ వార్ దీని కింద చిన్న చిన్న వార్స్ అయితే జరిగాయి, కానీ మెయిన్గా నేను మేజర్ వార్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను అన్నగా. సో అందులో ఇది ఒక ఫస్ట్ మేజర్ వార్, ది బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్స్. సో నాకు తెలిసి మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీక్లో ఈ బ్యాటిల్ ఆఫ్ నెక్స్ట్ బ్యాటిల్ ఏంటి దాని గురించి అయితే మీతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.